నమస్కారం. ఈరోజు మనం పురాతన వ్యోమగామి సిద్ధాంతం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అంటే ఏన్షంట్ ఆస్ట్రోనాట్ థియరీ. ఆ అవును. ప్రాచీన కాలంలో మన పూర్వీకులను ఏలియన్స్ కలిశారని, మన నాగరికతలపై వాళ్ల ప్రభావం ఉందని చెప్పే సిద్ధాంతం ఇది. కరెక్ట్. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా, కొంచెం వివాదాస్పదమైనా కూడా. నిజమే. ఎరిక్ వాన్ డానికన్ పుస్తకాలు, ఆ తర్వాత వచ్చిన ఏన్షియంట్ ఏలియన్స్ టీవీ షోతో ఇది బాగా పాపులర్ అయింది. అవును. అయితే ఈరోజు మనం సల్మాన్ ఖాన్ రాసిన ఒక పరిశోధన పత్రం ఆధారంగా ముఖ్యంగా హిందూ, సుమేరియన్, ఈజిప్షియన్ పురాణాల్లో కొన్ని కామన్ పాయింట్స్ చూద్దాం. సరే, ఈ పురాణాల్లో కనిపించే కొన్ని దేవతల వర్ణనలు, హ్మ్. వాళ్ల రూపాలు, వాళ్ల శక్తులు, అదంతా. అలాగే కొన్ని ప్రతీకులు కూడా. అంటే పాములు, గరుడ పక్షులు లేదా డేగ తలలున్న జీవులు. ఇవి పదే పదే కనిపిస్తూ ఉంటాయి. అవును. వీటి వెనుక నిజంగా గ్రహాంతర వాసుల ప్రమేయం ఉందా, లేక వేరే కారణాలున్నాయా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. అదే కదా మన లక్ష్యం. అవునవును. ఆ కోణంలోనే పరిశీలిద్దాం. సరే, ముందుగా ప్రధాన దేవతలను చూస్తే హిందూ మతంలోనే బ్రహ్మకి 4 తలలుండటం, విష్ణువు నీలం రంగులో ఉండడం, 10 అవతారాలెత్తడం, శివుడికి 3వ కన్ను, మెడలో పాము, ఇవన్నీ కొంచెం మానవాతీత లక్షణాలుగా అనిపిస్తాయి. అలాగే సుమేరియన్ పురాణాల్లోకి వెళ్తే అను ఆకాశదేవుడు, ఎంకి జ్ఞానానికి, ఎన్లిల్ గాలికి అధిపతులు. ఇక ఈజిప్షియన్ల విషయానికొస్తే సృష్టికర్త అతుం లేదా రా, మరణానంతర జీవితానికి అధిపతి ఒసిరిస్. ఆ డేగతలతో ఉండే హోరస్ దేవుడు, రాజరికానికి, శక్తికి చిహ్నమంటారు కదా. అవును. ఈ అసాధారణ రూపాలు, వాళ్ల శక్తులు, పురాతన వ్యోమగామి సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లేమంటారంటే ఇవన్నీ బహుశా అడ్వాన్స్డ్ జీవుల గురించిన జ్ఞాపకాలేమో అని. అంటే వాళ్లను దేవతలుగా చూశారంటారా టెక్నాలజీని చూసి? ఏమో, అలా అనుకోవచ్చు ఆ సిద్ధాంతం ప్రకారం. సరే, ఇక ప్రతీకల విషయానికొస్తే పాములు 3 సంస్కృతుల్లోనూ చాలా ముఖ్యం. మన దగ్గర శేషుడు, వాసుకి ఉన్నారు. రక్షణ, విశ్వ సమతుల్యతకు చిహ్నాలు. మేనా? సుమేరియన్లలో నింగిష్ జీడా అనే దేవత ఉంది, పాము రూపంలో. పాతాళం, రక్షణ, ఇంకా వైద్యంతో కూడా సంబంధం ఉంది. ఓ, వైద్యంతో కూడానా? ఆసక్తికరంగా ఉంది. అవును. ఇక ఈజిప్ట్లో వాడ్జెట్, నాగుపాము దేవత, ఫారోల రక్షకురాలు, అధికారానికి చిహ్నం. అయితే ఇక్కడో విషయం. ఏమిటది? ఈ పాముల్ని కేవలం గ్రహాంతర ప్రభావం అనేదానికంటే బహుశా జీవన్మరణ చక్రాలు, మార్పు, ఇలాంటి వాటికి ప్రతీకలుగా పూర్వీకులు చూసి ఉండొచ్చు. అదొక లోతైన తాత్విక ఆలోచన కూడా కావచ్చు. నిజమే, అది ఒక కోణం. సరే, అలాగే గరుడ డేగాలాంటి పక్షులు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి కదా. మనకు గరుడ్మంతుడు విష్ణువు వాహనం, దైవిక శక్తికి ప్రతీక. సరిగ్గా. సుమేరియన్లలో అంజూ పక్షి అనుంది. అది కూడా దైవిక శక్తి, రాజరికం, వీటితో ముడిపడి ఉంది. ఇక ఈజిప్ట్లో హోరస్ గురించి ముందే చెప్పుకున్నాం. డేగతల, రాజరికం, రక్షణ, ఆకాశం, వీటన్నిటికీ సింబల్. అవును. ఈ డేగా లేదా గరుడ రూపాలు ఆకాశం నుంచి వచ్చే శక్తిని, ఆధిపత్యాన్ని సూచిస్తున్నట్టు అలా అనిపిస్తుంది. ఈ పోలికలన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అయితే వీటికి కారణం ఏలియన్సే అని అనే ముందు వేరే వివరణలు కూడా ఉండే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా. మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. 1. ఆ కాలంలో నాగరికతల మధ్య వ్యాపారం, వలసలు, దండయాత్రలు జరిగేవి. దానివల్ల కథలు, నమ్మకాలు ఒకచోట్నుంచి ఇంకో చోటికి వ్యాపించి ఉండొచ్చు. దాన్ని సాంస్కృతిక మార్పిడి అంటాం. అంటే ఒకరి కథలు ఇంకొకరు అరువు తెచ్చుకోవడం లాంటిదా? దాదాపు అలాగే. రెండోది, మనుషులందరికీ కొన్ని కామన్ అనుభవాలు ఉంటాయి. సృష్టి ఎలా జరిగింది, వినాశనం అంటే ఏంటి, మళ్ళీ పుట్టుక ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలు, భయాలు, ఆశలు, ఇవన్నీ కూడా ఒకే రకమైన కథలకు దారితీయచ్చు. అంటే మానవ సైకాలజీ కూడా ఒక కారణమంటారా? అది బలమైన వాదనే. ఇక మూడోది, ప్రోటో ఇండో యూరోపియన్ మూలాలు. అంటే వేల ఏళ్ల క్రితం మాట్లాడిన ఒక మూల భాష, సంస్కృతి నుంచి అనేక భారతీయ, యూరోపియన్ భాషలు, సంస్కృతులు పుట్టాయి. దాని ప్రభావం వల్ల కూడా కొన్ని కథలు, ప్రతీకలు కామన్గా ఉండొచ్చు. అవును, ఇది కూడా విన్నాను. 4. సింబాలిజం. పాములు, డేగలు, ఇవి ప్రకృతిలో శక్తివంతమైన జీవులు. వాటిని చూడగానే భయం కానీ, గౌరవం కానీ కలుగుతాయి.
కాబట్టి వాటిని దైవిక శక్తికి ప్రతీకలుగా వాడటం సహజమే కదా. నిజమే, ఇవన్నీ కూడా లాజికల్గానే అనిపిస్తున్నాయి. అయినా ఈ ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీకి ఇప్పుడు ఇంత పాపులారిటీ ఎందుకొస్తోంది? ముఖ్యంగా పుస్తకాలు, టీవీ షోల ప్రభావమే. కొన్ని సర్వేలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 10% నుంచి 35% మంది వరకు, అంటే గణనీయమైన సంఖ్యలోనే ఈ సిద్ధాంతంలో ఏదో నిజముందని నమ్ముతున్నారట. భారతదేశంలో కూడా దీనిపై చాలా ఆసక్తి కనిపిస్తోంది కదా. అవును. ఎందుకంటే మన వేదాలు, ఇతిహాసాల్లో, రామాయణం, మహాభారతంలో విమానాలు అంటే ఎగిరే యంత్రాలు, అస్త్రాలు అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ లాంటి వర్ణనలున్నాయని కొందరు గట్టిగా వాదిస్తారు. ఆ వర్ణనలను ఆధునిక టెక్నాలజీతో పోలుస్తారన్నమాట. అవును. అవి ఆ కాలంలోనే అంత గొప్ప టెక్నాలజీ ఉందనడానికి సాక్ష్యమని, బహుశా అది ఏలియన్ టెక్నాలజీ ఏమో అని. ఇలాంటి వాదనలు ఈ సిద్ధాంతానికి ఇక్కడ మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సరే, మొత్తంగా చూస్తే ఈ హిందూ, సుమేరియన్, ఈజిప్షియన్ పురాణాల్లోని పోలికలు, ముఖ్యంగా దేవతల రూపాలు, ఈ పాములు, గరుడ పక్షుల ప్రతీకలు చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిజమే. ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీ ఈ కథలన్నింటినీ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడటానికి అవకాశం ఇస్తోంది. కొంచెం సాహసోపేతమైన కోణం అది. కాని శాస్త్రీయంగా చూస్తే దీనికి ఆధారాలు చాలా తక్కువ కదా, ఎక్కువగా ఊహాజనితమే అనిపిస్తుంది. అవును. శాస్త్రీయ సమాజం దీన్ని పెద్దగా అంగీకరించదు, ఊహాజనితమే. అయినా కూడా ప్రాచీన కాలపు మిస్ట్రీలకు, మన ఆధునిక ఆలోచనలకు మధ్య ఏదో ఒక కనెక్షన్ వెతికే ప్రయత్నంలా ఇది కనిపిస్తుంది. జనాల ఊహాశక్తిని బాగా ఆకట్టుకుంటుంది. మరి ముగింపుగా శ్రోతలకు ఒక ప్రశ్నతో వదిలేద్దామా? ఈ ప్రాచీన కథలు, ఈ విచిత్రమైన వర్ణనలు, ఇవన్నీ కేవలం మన పూర్వీకుల గొప్ప కల్పనాశక్తికి నిదర్శనాలా? లేక మనకు తెలియని గతం గురించి, బహుశా మనం ఊహించని అతిథుల గురించి, అవి నిజంగానే ఏదైనా రహస్యాన్ని దాచి ఉంచాయా? ఆలోచించాల్సిన విషయమే.